అందరికీ మరొకసారి వందనాలండి. మరొకసారి ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం పరిశీలన చేస్తాం. మహాగణుడోడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోక తండ్రి, నీ చిత్తానుసారమైనటువంటి దయా సంకల్పం నేటి దినమందు మేమున్న రీతిలో మమ్మల్ని ఆశీర్వదించినందుకు నా స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి, చెప్పబడుతున్నటువంటి వాక్యమును బట్టి నా తండ్రి నీ ఆత్మ అనుగ్రహంతో మాకు దయచేయండి. మరి ముఖ్యంగా వినువారిని నాయన తండ్రి ఈ వాక్యం వినుటకు సిద్ధపరచండి. నాయన తండ్రి విన్న వాక్యము నాయన తండ్రి వాళ్ళకి అవగాహన కలుగున్నట్లు నాయన తండ్రి వారి హృదయం తీర్చినట్లుగా ఈ వాక్యం ఉండడానికి వాక్యం దీవించి ఆశీర్వదించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఈరోజు ఒక వాక్య భాగం చదువుకుందాము. రోమపత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగెను? వాటిని అనుసరించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. కాబట్టి అలాంటి క్రియలు, ఈ మరణానికి దారితీసేటువంటి క్రియలు ఏంటవి, ఎలా వస్తున్నాయి అంటే చూడండి. లోబడుటకు 16వ వచనంలో, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అన్నారు. ఈ అప్పగించుకోవడం అని మనమే స్వయంగా చేస్తున్నాం, మనల్ని మనం అప్పగించుకుంటున్నాం. దేనికి మనం అప్పగించుకుంటున్నాం అని అంటే చూడండి, దానికి ఉదాహరణగే కానీ ఉదాహరణ ఏమంటాడంటే 14వ వచనము, రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మీరు ధర్మశాస్త్రానికి లోనైతే అంటే ఆ క్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలకు మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే ఆ క్రియల యొక్క అంతము మరణం. మీరు దేనికి మిమ్మల్ని మీరు లోబర్చుకుంటున్నారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏమంటే మనం దేనికి లోబడుతున్నాం? మీరు కృపకే గాని ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. ఈ కృప అంటే ఏంటి? కాబట్టి అట్లయిన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారం కామని పాపం చేయదమా? అది అన్నిటికీ ఓకే. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తం పాపంకే గాని, నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడతారో దానికే దాసుల గురించి ఎరుగుదు కదా. మీరు దేనికి దాసులుగా అప్పగించుకుంటారో పాపానికే గాని లేక నీతి నిమిత్తం విధేయతకే గాని. ఇది మనల్ని మనం అప్పగించుకునేటువంటిది. ఇది ఎవడు మనల్ని లొంగదీసి మన తల వంచి లోబరిచేది కాదు. అది గుర్తుంచాలి. అది ముఖ్యమైనటువంటి మనుషులకు అర్థం కావాల్సినటువంటి విషయం. లోబడుటకు మిమ్మల్ని మీరు దేనికి అప్పగించుకుంటున్నారో అది జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మనకు మనమే దాన్ని అప్పగించుకుంటున్నాము. మనల్ని ఎవరు లొంగ తీసి దీనికి లోబర్చడం లేదు పాపానికి. మనకు మనమే పాపానికి కానీ లేదా నీతి నిమిత్తం విధేయత కానీ ఈ రెండూ చేసేది మనమే. వ్యక్తిగతంగా ఎవరికి వారికే ఇది వర్తిస్తుంది. ఈ విషయాన్ని ఏ విధంగా వివరించుకుంటాము అనేది మొదటి నుండి మానవుడు సృష్టించబడినప్పటి నుండి అతని సృష్టి క్రమం అంటే దేవుడు అతన్ని సృష్టించిన విధానంలోనే ఇది ఉందా లేదా? ఇది మధ్యలో ఎక్కడైనా వచ్చిందా? దీన్ని ఎవరైనా తీసుకొచ్చారా? మనకు మనమే పాపానికి కానీ లేక నీతి నిమిత్తం విధేయతకు కానీ మనకు మనమే అప్పగించుకోవాలి. మీరు దేనికి దాసులు అవ్వాలనుకుంటారో దానికి దాసులు అవుతారు. ఇది మన నిర్ణయం. ఇది మీరు చాలామంది ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. పాపమునకు అన్నాడు కదా,
పాపం అంటే ఏంటి? పాపం అనేది ఎలా వచ్చింది? గలతీ 3:22 చదవండి. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. ఆ పాపంలో అందరినీ బంధించిందంట లేఖనం. అంటే ఎవరెవరు అందులో? అందరినీ అంటే ఎవరండి? పలానా డేట్ నుంచి ఆ పుట్టినోళ్ళు అందరూ అన్నారా? యేసుక్రీస్తు పుట్టక ముందు నుంచా, లేకపోతే యేసు పుట్టిన తర్వాత? అందరంటే ఎవరు? అందరూ అంటే ఆదాము నుంచి కూడా కదా, అందరినీ లెక్కించారు కదా. ఏ విషయంలో? మనకు మనమే పాపానికి కానీ ఇటు నీతికి కానీ దాసులం అయిపోతున్నాం, అప్పగించేసుకుంటున్నాం. మనం దాసుడు, నీకే నీ దాసునిగా ఉంటాను అని హైదరాబాద్ భాషలో అంటారు కదా, నీ బాంచన్ అని. అలాగా మనం కూడా నీ బాంచన్ అని చెప్పేసి పాపానికో లేక నీతికి కానీ మనకు మనమే అప్పగించేసుకుంటున్నాం. మనకు మనమే చేసేది అని గుర్తించడం లేదు మనుష్యుడు. మొట్టమొదటి మనుష్యుడు, ఆదామైనటువంటి మొదటి మనుష్యుడు కూడా ఇలాగే ఉన్నాడా లేదా? తనని తానే పాపానికి అప్పగించుకున్నాడా? లేదంటే ఎవరైనా ఆయన లోపల తీశారా? నువ్వు పాపం చెయ్యాలి లేదంటే చంపేస్తానని అన్నారా? బెదిరించారా? కిడ్నాప్ చేశారా? లేకపోతే ఏమంటారు కదా, నిన్నెవరు బ్లాక్మెయిల్ చేశారా? ఇది విషయం ఏంటంటే, ఎవరో బ్లాక్మెయిల్ చేశారని, ఎవరో తప్పుదో పట్టించారని, మోసం చేశారని. ఓకే, ఇలాంటి బోధలు మనకు మా చిన్నప్పటి నుంచి మేము అదే బోధ మీద, సాధారణ క్రైస్తవులందరూ కూడా అదే బోధలో ఉన్నారు ఇప్పటికి కూడా. అయితే ఆదాం అనేటువంటి మొట్టమొదటి మనుష్యుడు, నేను ఒక ఆవిడ్ని మధ్యలో ఫోన్లో మాట్లాడుతూ అడిగానమ్మా, ఆదాము పండు తింటేనే చస్తాడా, తినకపోతే చావడా ఏంటి అని అడిగితే, అలాగే బ్రదర్, తినకపోతే ఎలా చేస్తాడు? పాపం ఉండదు కదా, అప్పుడు ఆజ్ఞాతిక్రమం ఉండదు కదా, ఆజ్ఞాతిక్రమం లేకపోతే పాపం లేదు కదా, పాపం లేకపోతే మరణం లేదు కదా. ఈ విషయంలో క్లారిటీ లేకపోతే మనకు మిగతా వాక్య భాగాలు, బైబిల్ అనేది అన్వేషించేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు చాలా విపరీతమైన అర్థాలు వస్తాయి. ఈ విషయంలో క్లారిటీ లేకపోతే, అంటే పూర్తిగా అవగాహన మనకు అర్థమై ఉండకపోతే, తెలియకపోతే. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయము 15:44 చదువు. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. అలాగే 46 కూడా, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. ప్రకృతి సంబంధమైనది మొదట కలిగింది. ఇక్కడ ఎవరెవరి గురించి మాట్లాడుతున్నాడంటే, 1 కొరింథీ 15 మొదటి మనుష్యుడు అన్నారు కదా. 47 చదువు. 47 వచ్చింది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. భూ సంబంధి అయి పుట్టినటువంటి ఈ మొదటి మనుష్యుడు ఆదాము ప్రకృతి సంబంధమైన మనుష్యుడు. ప్రకృతి సంబంధం మొదటగా కలిగింది. ఇద్దరు మనుషుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు, మనకు తెలుసు కదా. మొదటి మనుషుడు అంటే ఆదాము, రెండో మనుషుడు అంటే యేసుక్రీస్తు. ఈ మొదటి మనుషుడు ప్రకృతి సంబంధమైన వాడు. ప్రకృతి సంబంధమైతే ప్రకృతిలో ఒక భాగం. ఓకేనా? అంటే ఆదాము పండు తినకపోయినా సరే ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం ఉంది కాబట్టి అతను చనిపోతాడు. ఇది అర్థం కావడం లేదు మనిషిలో. ఇక్కడ ప్రకృతి సంబంధమైనటువంటి వాడు, మరణానికి లోనైనటువంటి శరీరము. మనకున్నటువంటి శరీరము మిగతా జీవజాతులు ఎవరైతే, జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నమైంది కాదు.
మిగతా జీవరాశులు అంటే పశువులు, జంతువులు, పురుగులు, పక్షులు ఇవన్నీ ఎలాగైతే చనిపోతున్నాయో మనిషి కూడా అదే విధంగా చనిపోతాడు. వాటికి వీరికి కలిగే గతి ఒక్కటే అని చెప్పి మన ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. మనుష్యులు మృగముల వంటి వారని తెలుసుకున్నట్లు అని రాయబడింది. మనుషులు మృగముల వంటి వారు, ఎందుకంటే ముందు మృగాలు తయారయ్యాయి, ఆ తర్వాత మనిషి తయారయ్యాడు. మన ఆదికాండంలో దేవుడు సృష్టించినటువంటి సృష్టి క్రమంలో చూస్తే మొదట జీవరాశులన్నీ అంటే పశు పక్షాదులన్నీ కూడా వచ్చాయి, తయారు చేశాడు దేవుడు. చివరిలో ఆదాము చేశాడు మనిషిని. కాబట్టి మనుషుడు పశువు లాంటివాడు. పోలిక అలాగే చేస్తాడు. జంతువు లాంటి పోలిక మరణించే విషయంలో ప్రకృతి సంబంధమైన వాడు. మిగతావన్నీ ప్రకృతి, పశువులు, జంతువులు, పక్షులు, పురుగులు ఇవన్నీ ప్రకృతిలో ఒక భాగం. అవి ఉన్నంతకాలం ఉంటే తర్వాత చనిపోతాయి. అవి చనిపోవడానికి కారణం ఉండట్లేదు, సహజమైనటువంటి కారణాల వల్ల చనిపోతాయి. అలాగే మనిషి కూడా, మనుషులు మృగముల వంటి వారని తెలుసుకున్నట్లు. కాబట్టి మరణం విషయంలో ఈ పశుపక్షాదులకు ఏదైతే సంభవిస్తుందో మనిషికి కూడా అదే సంభవిస్తుంది. ఈ పశుపక్షాదులన్నీ కూడా పండు తిని ఆజ్ఞాతిక్రమం చేసినందువల్ల చావడం లేదు. మనిషి కూడా అంతే, పండు తినకపోయినా చస్తాడు. అది అతని స్వభావ స్థితి. అందుకని ఏమన్నారంటే పాపము లోకములో ఉండెను అన్నారు. 5:13. ఏదనగా ధర్మశాస్త్రం వచ్చిన దనక పాపం లోకంలో ఉండేను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు. ధర్మశాస్త్రం వచ్చే వరకు పాపం లోకంలో ఉంది, కానీ ఆజ్ఞ లేదా ధర్మశాస్త్రం అనేది లేకపోతే అది ఆరోపించడానికి వీలు ఉండదు. కట్టడ లేదు కాబట్టి, నియమం లేదు కాబట్టి నువ్వు చేసే తప్పని చెప్పడానికి ఒక పీనల్ కోడ్ అనేది లేదు, చట్టం అనేది లేదు. కాబట్టి నువ్వు చేసే తప్పని ఆరోపించడానికి వీలు పడదు. అయితే తప్పు జరుగుతుందంటే జరుగుతుంది, కానీ ఆరోపించడానికి అవకాశం లేదు. కాబట్టి ధర్మశాస్త్రం వచ్చే వరకు అంటే పాపం లోకంలో ముందు నుంచే ఉంది. అయితే ఇప్పుడు ఏంటి, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఆదాం అనేటువంటి వాడిని ఆత్మ సంబంధమైన వాడిగా మార్చాలి కదా. అదే కదా 1 కొరింథీ 15 మనం చూసింది. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషునిగా విత్తబడి ఆత్మ సంబంధమైన వాడిగా లేపబడతారు. ఇది ప్రాసెస్. మనిషి నిత్య జీవం అనేది పొందడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రాసెస్, ఒక విధానం, ఒక ఆలోచన, ఆయన చిత్తం. ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి చనిపోయి సమాధి చేయబడి సమాధిలో నుంచి తిరిగి లేచినప్పుడే ఆత్మ సంబంధమైన వాడు. అంటే చనిపోయి ఒకసారి తిరిగి లేస్తే ఇంకా మళ్ళీ చావడు. మనుషులు ఒకసారి చనిపోవాలని విధించాడు దేవుడు. ఒకసారి చనిపోతావు, అయితే దేవుడు నిన్ను తిరిగి లేపుతాడు సమాధిలో నుంచి. అప్పుడు నువ్వు అక్షయుడు అనబడతావు, నిత్య జీవి అనబడతావు. యేసుక్రీస్తు ఎలాగైతే సమాధిలో నుంచి లేచి తండ్రి వద్దకు వెళ్ళాడో ఆ సంబంధమైనటువంటి శరీరం అనేది అప్పుడు వస్తుంది, చనిపోయిన తర్వాత, ముందు రాదు. ఆదాము మొదటి నుంచి ఆ విధంగా లేడు. ఇప్పుడు అతను చనిపోయాడు కాబట్టి పునరుద్ధానుడైతే ఆ శరీరం అనేది వస్తుంది. ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు అక్షయుడు కాదు. అదే కదా 1 కొరింథీ 15 అదే విషయం చెప్తాడు. ప్రకృతి సంబంధమైనది ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన కూడా ఉండడానికి అవకాశం ఉంది. ప్రకృతి సంబంధమైందే లేకపోతే ఆత్మ సంబంధమైన ఉండడానికి అవకాశం లేదు. మొదట ప్రకృతి సంబంధమైంది, ఆ తర్వాత ఆత్మ సంబంధమైంది. రాబోయేది ఇంకా లేదు, ఇంకా రాలేదంటే యేసుక్రీస్తు ఒక్కడే మనకు ఆ ఉదాహరణగా ఎగ్జాంపుల్గా. అంటే దీన్ని తిరగేసి చెప్పేవాళ్ళు ఈరోజు చాలా చాలా విస్తారంగా ఉన్నారు. యేసు దేవుడు మనుషుల రూపంలో పుట్టాడు. అదే దాన్ని జీర్ణించుకోవడానికి ఎంత కష్టంగా ఉందంటే చెప్పేవాడిని కూడా అబద్ధం చెప్తున్నాడు వీడు అంటున్నాడు, దుర్బోధ చేస్తున్నాడు, యేసు దేవుడు కాదు అంటున్నాడు. యాక్సెప్ట్ చేయడానికి కూడా మనసు రావడం లేదు. దేవుడు లేకపోతే దేవుడు అనేవాడు అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు, తనకు తానే అమరత్వం కలిగిన వాడు ఆయన ఒక్కడే.
ఆయన ఆయనను ఏమన్నారంటే ఆత్మ, దేవుడు ఆత్మ స్వరూపి. ఇది రెండో రకానికి చెందింది. ప్రకృతి సంబంధమైంది మొదట కలిగిందని చెప్పి మనుషుల కంటే ఆత్మ సంబంధమైంది మొదట కలిగింది కాదు అన్నాడు. కానీ దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రకృతి సంబంధమైన దాన్ని సృష్టించిన వాడు ఆయన ఆత్మ, దేవుడు. ఆయన మనిషి కాదు సుమా, అది మర్చిపోవద్దు. ఈ ఆత్మ అయినటువంటి దేవుడు ప్రకృతి సంబంధమైన మనిషిని ఆదామును సృష్టించాడు. ఆయనే ప్రకృతి సంబంధమైన వాడుగా రాలేదు, ఎందుకంటే అది రెండోది. చనిపోయి తిరిగి లేస్తే ఆత్మ సంబంధమైంది. దేవునికి ఆ విషయం వర్తించదు. ఆయన ఆల్రెడీ ఆత్మ, ఆయన తనకు తానే ఆత్మగా ఉన్నాడు. ఈ ఆత్మ అంటే మొదట ఆత్మగా ఉన్నటువంటి దేవుడు ప్రకృతి సంబంధమైన మనిషిగా రాడు. అది అపోస్తలుల బోధ. దీన్ని వ్యతిరేకంగా ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే యేసు దేవునిగా ఉన్నటువంటి యేసు మనుషుడుగా కన్యక గర్భంలో పుట్టాడు. శుద్ధ తప్పు కదా. ఎంత వ్యతిరేకత అంటే అంత వ్యతిరేకంగా మాట్లాడి కూడా మనమేమో చెప్పామంటాం. దేవుడు ఆత్మ అయినటువంటి దేవుడు ప్రకృతి సంబంధంగా మాట్లాడని ఎక్కడ ఏ సిద్ధాంతం బైబిల్లో చెప్పింది? బైబిల్లో ఏం చెప్పాడంటే మొదట ప్రకృతి సంబంధమైంది, తర్వాత ఆత్మ సంబంధమైంది. ప్రకృతి సంబంధంగా విత్తపడితే ఈ శరీరం ఉంది కాబట్టి ఈ శరీరాన్ని విత్తాలి. ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం ఉంది కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని విత్తితే అప్పుడు ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది. ఇది కదా ప్రాసెస్. ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకొని అది విత్తితే మళ్ళీ ఆత్మ సంబంధం లేదు, అది లేదు కదా. ఆత్మ సంబంధమైన దాన్ని శరీర సంబంధంగా మార్చే ప్రాసెస్ బైబిల్ అక్కడ లేదు. ఈ ఆత్మ సంబంధమైనటువంటిది ప్రకృతి సంబంధంగా పుట్టింది, మనిషినిగా పుట్టింది, యేసు దేవుడు అయ్యుండి మనుషుడిగా పుట్టాడు అనేది శుద్ధ వ్యతిరేకమైనటువంటి బోధ, బైబిల్కి వ్యతిరేకమైనటువంటి. ఇది పాపం అనే దాన్ని సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే ఈ ఆదాము అనేవాడు రాబోయే వానికి గుర్తై ఉన్నాడు అన్నాడు. 5:14 రోమపత్రిక. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే పర్యంత మరణం వేయలేను. ఆదాము రాబోవానికి గుర్తై ఉండేది. అందరి మీద మరణం వేలింది, అది కదా. ధర్మశాస్త్రం ఉన్నా ఆజ్ఞ లేకపోయినా అందరి మీద మరణం వేలింది. ఈ మరణం ఏరడానికి ఆ మరణించిన వారందరికీ గుర్తుగా ఆదాము ఉన్నాడు. ఓకే, అందరూ ఆదాము చనిపోయాడు కాబట్టి మిగతా వాళ్ళంతా చనిపోతున్నారు అన్నట్టుగా ఆదామునందు అందరూ మృతి పొందిరి అని ఆ మాటను అర్థం చెప్పడానికి ఆదాము నుండి మోసే పర్యంతం అందరూ చచ్చిపోయారు. పాపం చేసినా చెయ్యకపోయినా ఆదామును పోలిన అతిక్రమం చెయ్యని వారి మీద కూడా మరణం అనేది కామన్. ఇక్కడ అందరూ చనిపోయారు. ఓకే, ఈ చనిపోయే దాంట్లో ఆదాము రాబోయేదానికి గుర్తుగా ఉన్నాడు. మరణించే విషయంలో రాబోయేవానికి ఆదాము గుర్తు. ఏ విషయంలో అంటే గుర్తు? అదే ఫిలిప్పీ పత్రిక 2:5 ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండు దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ అన్నాడు. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఆదాము రాబోయేవానికి గుర్తుగా ఉన్నాడు. ఈ గుర్తుగా ఉన్నటువంటి వాడు ఏ స్వరూపంలో ఉన్నాడండి? గాడిదలా ఉన్నాడా? గుర్రంలా ఉన్నాడా? అదే దేవుని స్వరూపం కదా. 3:26 చదువు. ఆదికాండం 1:25-26. యేసుక్రీస్తు ఒక్కడే దేవుని స్వరూపంలో ఉన్నాడా? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఆదాము ఎవరి స్వరూపంలో ఉన్నాడంటే? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాడిని సృజించెను. ఆదాము దేవుని స్వరూపంలో, యేసుక్రీస్తు ఒక్కడే దేవుని స్వరూపంలో ఉన్నాడు. ఆయనను విడిచిపెట్టకూడని భాగ్యం అని. ఓకే, దేవునితో సమానంగా ఉండడం అంటే ఏంటండి? ఈ వచనం ఎత్తుతారంటే యేసు దేవుడు కాదు, ఆత్మ సంబంధమైంది ప్రకృతి సంబంధంగా రాదు. ఖచ్చితంగా ఇందాక 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆత్మ సంబంధమైంది ప్రకృతి సంబంధంగా మారదు.
ప్రకృతి సంబంధమైనదే ఆత్మ సంబంధంగా మారాలి. ఓకేనా? ఈయన పుట్టినప్పుడు ఏం చెప్పారనంటే యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరాన్ని ధరించింది. ఆ వాక్యం శరీరధారి అయి వాక్యం అండి, ఆయన ఆకారం కాదు, వ్యక్తి కాదు. కన్యక గర్భంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు అనేవాడు వాక్యము, దేవుని మాట, వ్యక్తి కాదు. దేవుని మాటనే ఆత్మ అంటారు. ఓకేనా? మీరు ఇప్పుడు డౌట్ వచ్చింది కాబట్టి చూడండి, ఆత్మయు 6:63 యోహాను సువార్త, ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవనై ఉన్నవి. ఈ మాటలే ఆత్మ. ఓకేనా? ఈ ఆత్మ అనే దానికి శక్తి, అది దేవుని మాట. ఆత్మ అంటే మాట, దేవుని వాక్యము శరీరాన్ని ధరించింది. అంతేగాని దేవుని ఆత్మ శరీరాన్ని ధరించిందని రాయలేదు. దేవుని వాక్యము శరీరాన్ని ధరించాలి, వ్యక్తి కాదు. శక్తి అంటే ఈ శరీరము లేనటువంటి ఒక వ్యక్తి కన్యక గర్భంలో పుట్టినందువల్ల శరీరాన్ని ధరించాడు అనుకోవడం వ్యర్థం. అది కాదు, అలా తప్పు. వాక్యము శరీరాన్ని ధరించాలి, అది కదా. వాక్యము శరీరాన్ని ధరించాలండి. పనిచేసేది వాక్యము. దేవుడి నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట అది సంపూర్ణం అవుతుంది. దానికి దేవుడికి ఏ పని చెప్పాడో ఆ పని చేస్తుంది. నువ్వు ఆ శరీరంగా మారమంటే మారుతుంది. నువ్వు శరీరాన్ని ధరించుకోమని దేవుడు చెప్తే ఆ వాక్యం శరీరాన్ని ధరించుకుంటుంది. అన్నీ కూడా దేవుడు చెప్పాలి, దేవుడు చెబితేనే చేస్తుంది వాక్యం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. వాక్యం విషయంలో అర్థం కాకపోయినా యేసుక్రీస్తు అర్థం కాడు, యేసుక్రీస్తు అర్థం కాక ఆదాం అర్థం కాడు. ఆదాం ఎలాగున్నాడు అనేది అర్థం కాదు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేస్తుంది. దేవుడు ఏ కార్యము నిమిత్తం, ఏ పని నిమిత్తం వాక్యాన్ని పంపిస్తాడో ఆ పని చేయడమే వాక్యం పని. వాక్యము తనంతట తానుగా ఏమీ చేయలేదు. దేవుడు తనకు ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, నేను చేయు బోధ నాది కాదు, తండ్రి నాకు ఏదైతే బయలుపరిచాడో, ఏ బోధ అయితే చేయమన్నాడు, ఏ మాటలు అయితే చెప్పమన్నాడో అవే మీతో చెప్తున్నాడు. నా అంతటి నేనుగా ఏమీ చేయడం లేదు. దేవుడు ఆయనకు ఏది చేయమని ఈ వాక్యానికి చెప్పి పంపించాడో అదే వాక్యం చేస్తుంది. ఆ వాక్యం అనే యేసుక్రీస్తు. నువ్వు వెళ్ళి శరీరాన్ని ధరించుకోమని చెప్తే వాక్యం వచ్చింది, శరీరాన్ని ధరించుకున్నది. నువ్వు ఏ మాటలు చెప్పాలో ఆ మాటలు చెప్పమంటే ఆ మాటలు చెప్తున్నాడు. యేసు తనంతట తానుగా ఏమీ చేయలేదు. ఇది దేవుని వాక్యం. యేసుక్రీస్తు అంటే దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యమే ఆదామును కూడా కలగజేసింది. ఆదామును వ్యక్తి కలగజేయలేదు, ఆదామును వాక్యం కలగజేసింది. వాక్యం వలన సమస్తము కలిగేవి. లోకంలో ఉన్నదంతా కూడా వాక్యం వలన కలిగింది. వాక్యము వలన ఉనికిలోనికి వచ్చాయి. వాక్యము ఏ పని అయితే వాక్యానికి దేవుడు చెప్పాడో ఆ చెప్పినటువంటి వాక్యము క్రియారూపంలోకి మారుతుంది, వస్తు రూపంలోకి మారుతుంది, వస్తు రూపంలోకి వచ్చేస్తుంది. ఇది వాక్యం వల్ల కలుగుతుంది. కాబట్టి ఈ ఆదాం అనేటువంటి మొట్టమొదటి మనిషిని సృష్టించింది కూడా వాక్యమే. ఈ వాక్యము ఈ మొట్టమొదటి మనుషుని ఎలా సృష్టించిందంటే ప్రకృతి సంబంధమైన వానిగా సృష్టించింది. ఇతను చనిపోతున్నాడు. ఇతడు చనిపోవడానికి గుర్తుగా ఉన్నాడు. అందరూ మరణిస్తున్నారు. ఆదాము నుండి మోషే పర్యంతము పాపం ఆదామును పోలినటువంటి అతిక్రమం చేసిన వారు, చేయని వారు అందరూ చనిపోతున్నారు. ఈ చనిపోయే వారందరికీ ఆదాము గుర్తయి ఉన్నాడు. ఎందుకనంటే ఈ అందరూ ఒకని వలన చనిపోతున్నారు. ఓకే, ఒకని అపరాధ మూలంగా అంటాడు. చూడండి 17:5-17 చదువు.
మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందిన వారు జీవము గలవారై మరి నిశ్చయముగా అంటే యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. రోమపత్రిక 5:15 చదువుకున్నాం. అపరాధం కలిగినట్లు కృపావరం కలిగి ఎట్లనగా ఒకరి అపరాధం మూలముగా అనేకులు చనిపోయిన ఎడల. మరణము ఒకరి అపరాధం మూలంగా వచ్చింది, పాపము మరణము. ఆ మూలముగా, పాపం అనే దాని మూలముగా అందరూ చనిపోతున్నారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఆదాము రాబోయే వానికి గుర్తుగా ఉన్నాడు. ఎందుకలా దేవుడు చెప్తున్నాడు? దేవుని యొక్క, మీరు ఇందాక మనం వాక్యం చదువుకున్నట్టుగా, మిమ్మల్ని మీరు దేనికి అప్పగించుకుంటారో దాసులుగా దానికే మీరు దాసులై ఉంటారు. మిమ్మల్ని మీరే అప్పగించుకుంటున్నారు. మరణానికి దాసులుగా అప్పగించుకుంటారా? పాపం చేసి మరణానికి దాసులుగా అప్పగించుకుంటారా? నీతి నిమిత్తము విధేయత అనేదానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారా అనేది ప్రశ్న కదా మనం మొదలుపెట్టింది. ఈ పాపంలో బంధించింది ఏంటంటే వాక్యం అని చదువుకున్నాం. వాక్యంలో బంధించింది వాక్యం. ఈ అవిధేయత అనేది కూడా ఒకటి ఉంది. అవిధేయతలో బంధించింది ఎవరు? అవిధేయతలో బంధించింది ఎవరండి? 11:32 అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించేవాడు. ఎవరు అవిధేయత స్థితిలో మూసేసి బంధించింది ఎవరు? దేవుడు. దేవుడు కావాలని అవిధేయత స్థితిలో బంధించి ఉంచాడు అందరినీ ఆదాంతో పాటుగా. అవిధేయత స్థితిలో బంధించింది దేవుడు, పాపంలో బంధించింది వాక్యం. ఎందుకు అవిధేయత స్థితిలో బంధించాడు? దేవుడు మంచాడు కదా. అయితే ఎందుకు బంధించాడు అంటే కృప, కరుణ చూపించాలని, కృప చూపించాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో బంధించాడు. ఇది దేవుడు చేసిన పని. నువ్వు అవిధేయుడు అయి ఉన్నావు అంటే దానికి కారణం దేవుడు నీకు అలాంటి పరిస్థితి, అలాంటి నైజము, అలాంటి ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం నీకు ఇచ్చాడు కాబట్టి ఈ అవిధేయత అనేది నువ్వు కనపరుస్తున్నావు. ఓకే, అవిధేయత స్థితికి కారణం ఏంటి? నువ్వు చేపట్టినటువంటి స్థితి. ఆదామునందు అందరూ అన్నాడు కదా. చదవండి వాక్యం 5:22 1 కొరింథీ. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో, ఆదాములో అందరూ చచ్చిపోతున్నారు. ఇప్పుడు భూమి అనేది అంటే ఆదాము మొట్టమొదటి మనిషి దగ్గర నుంచి దేవుడు సృష్టించిన మొదటి మనుషుడు ఆదాము. ఈ ఆదాము దగ్గర నుంచి మనుషులు అందరూ ఆదాములోనే చనిపోతున్నారు. చనిపోయిన వారు అందరూ, చనిపోకుండా ఉన్నాడు ఎవడు లేడు, అందరూ చనిపోయారు. చనిపోయిన వాళ్ళందరూ ఆదామునందు చనిపోతున్నారు. ఈ ఆదామునందు చనిపోయేదానికి ఇది గుర్తు. ఆదాము రాబోయేవానికి గుర్తుగా ఉన్నాడు. ఈ గుర్తు అనేది చాలా, ఈయన ప్రకృతి సంబంధమైన మనుషుడు. ఆదాము అనేవాడు ప్రకృతి సంబంధమైన వాడు. ఈయనని దేవుడు ఏం చేశాడు? అవిధేయత స్థితిలో బంధించాడు. అలాగే వాక్యము నిన్ను పాపంలో బంధించింది. ఎందుకు అలా చేసింది అనేది ఆన్సర్ చెప్తున్నాం. ఈ ఆదాము అనేవాడు రాబోయే వానికి గుర్తై ఉన్నాడు. ఈ అన్ని పాయింట్లు జాగ్రత్తగా గమనించాలి. మనిషిని ప్రకృతి సంబంధంగా సృష్టించాడు, అవిధేయత స్థితిలో ఉంచాడు, పాపంలో బంధించింది వాక్యము. ఈ స్థితి అంతా కూడా రాబోయే వానికి గుర్తు. అది ఆదాము. చూడండి, పాపానికి గుర్తు. 2 కొరింథీ 5:21 చదవండి. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. చేసింది ఎవరు? పాపముగా చేసింది ఎవరు? పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. పాపముగా చేసిన వాడు దేవుడు. ఎందుకంటే ఈ పాపం వలన వచ్చేది మరణం. మీకు అర్థమవుతుంది. పాపముగా ఎందుకు చేయాలి? పాపం వల్ల మరణం వస్తుంది కాబట్టి. అందుకని యేసుక్రీస్తు అనేవాడిని, యేసుక్రీస్తు దేవుడు పాపముగా చేశాడు మన కోసం. అది మనం అందులో విశ్వాసం ఉంచితే అది దేవుని నీతి అవుతుంది.
ఈ ప్రాసెస్ అంతట్లో మనం విశ్వాసం, దేవుడు ఇవన్నీ చేశాడని మనం ఎరిగి ఉండి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే అది మనకు జీవకారణం అవుతుంది. యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు పాపంగా చేశాడనే విషయం తెలియకపోతే మీ విశ్వాసం సరైనది కాదు. ఆదాము రాబోయేవానికి గుర్తై ఉన్నాడు. ఎందు విషయంలో? ఆదాము చచ్చిపోయాడు కాబట్టి చనిపోయే విషయంలో. ఆదాం అనేవాడు చనిపోయే, మనుషులందరూ చనిపోయే విషయంలో రాబోయేవానికి గుర్తై ఉన్నాడు. ఎందుకు గుర్తై ఉన్నాడు? ఒక్కడు చనిపోయారు కాబట్టి అందరూ మృతి పొందిరనియు ఆ నియమం రావాలి. ఓకేనా? అందరూ మృతి పొందిరనియు 2 కొరింథీ 5:14. 2 కొరింథీ 5:14 చదవమ్మ ఒకసారి. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందారు. ఎందుకు అందరూ మృతి పొందారు అంటే, ఓకే, ఎందుకు అలాగా జరిగిందంటే, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందాను కనుక అందరు మృతి పొందారని. అర్థమైందా? ఆదాము రాబోయేవానికి గుర్తై ఉన్నాడు. ఈ ఆదాము అనేటువంటి వాడు ఎవరికి గుర్తుగా ఉన్నాడో ఆ గుర్తైనటువంటి వాడిని దేవుడు పాపముగా చేశాడు. ఎందుకు అలా పాపంగా చేశాడంటే మరణం వస్తుంది కాబట్టి మరణించే వారందరికీ గుర్తుగా ఒక్కడు చచ్చిపోయాడు. యేసుక్రీస్తు అనేటువంటి ఒక్కడు చనిపోతే అందరు చనిపోయినట్టు అని భావిస్తుంది లేఖనం. ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందినక అందరు మృతి పొందిరని. ఈ యేసుక్రీస్తు అనే ఆదాముకు గుర్తు. ఆదాములో అందరూ ఎలాగైతే చనిపోతున్నారో ఈ అందరికీ గుర్తుగా యేసుక్రీస్తు అనేవాడిని దేవుడు పాపముగా చేసి ఆ పాపానికి శిక్ష విధించాడు. చదవండి. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తన కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఆయన అందరి కొరకు జీవించేవాడికి మీదట ఆయన కోసం జీవించేలాగా ఈయన చనిపోయాడు. ఈయన ఒక్కడు చనిపోతే అందరూ చనిపోయినట్టుగా లెక్కించడం కోసం ఆదాము అనేవాడు గుర్తుగా ఉన్నాడు. ఎందుకంటే ఆదాములో అందరూ చనిపోతున్నారు కాబట్టి వాక్యం చదివాం కదా. ఆదామునందు అందరు ఇలా మృతి పొందుతున్నారు అన్నాడు. కాబట్టి మరణం విషయంలో ఆదాము రాబోయేవానికి గుర్తై ఉన్నాడు. ఆయన కూడా చనిపోవాలంటే గుర్తుగా ఉన్నవాడు చనిపోతే అందరు చనిపోయినట్టు, ఈయన లేస్తే అందరు లేచినట్టు. సో ఆ విషయంలో, మరణించే విషయంలో ఆదాము గుర్తుగా ఉన్నాడు. ప్రకృతి సంబంధమైనటువంటి శరీరానికి వచ్చేటువంటి మరణానికి ఆదాము గుర్తై ఉన్నాడు. ఆ గుర్తు యేసుక్రీస్తు విషయంలో నెరవేరాలి. కాబట్టి యేసుక్రీస్తు చనిపోవాలి. ఆయన చనిపోవాలంటే ఏ పాపం చేయలేదు కాబట్టి చావడు. కాబట్టి ఈయన పాపంగా చెయ్యాలి. పాపంగా చేస్తే కానీ మరణం అవ్వాలి. సో యేసుక్రీస్తు అనేటువంటి ఈ వాక్యము, దేవుని వాక్యము, దేవుని మాట శరీరాన్ని ధరించుకొని మన మధ్యకి వచ్చింది. దేవుడు ఆ వాక్యానికి ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పని చేసింది ఈ వాక్యం. యేసుక్రీస్తు అనేటువంటి శరీరాన్ని ధరించుకొని దేవుని వాక్యం అని దేవుని చిత్తానికి ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయదు. దేవుడు ఏ కార్యం నిమిత్తం దాన్ని పంపించాడో దాన్ని మాత్రమే సఫలం చేస్తుంది వాక్యం. అది కదా అది యేసుక్రీస్తు అంటే. నేను చెప్పే మాటలు ఆత్మయు జీవంలో ఉన్నవి. ఆత్మ ఆ మాటే, ఆత్మ ఆ మాటే జీవం. ఆ ఎవరిది ఆ మాట అంటే దేవుంది. నేను చెప్పే మాట నేను నాది కాదు, దేవుంది. సో ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. వాక్యం ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ఎవరు? ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు దేవుని వాక్యం. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని వచ్చి ఆ వాక్యాన్ని దేవుడు ఎందుకు నిమిత్తం అయితే పంపించాడో దాన్ని నెరవేర్చింది. ఏమని పంపించాడు? అందరి కోసం ఈయన పాపంగా చేసి ఈయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించాడు. పాపమునకు శిక్ష విధించాను అనే మాట ఉంటుంది చూడు. రోమపత్రిక 8:4. రోమపత్రిక 8:4. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అందు పాపానికి శిక్ష విధించాడు. పాపం ఎక్కడుందంటే ఆయన శరీరం. దీన్నే ప్రకృతి సంబంధమైన శరీరము ఆదాము అందరూ పొందారు. యేసుక్రీస్తును పాపంగా దేవుడు చేశాడు అంటే అర్థం పాప సంబంధమైనటువంటి శరీరము. ఈ శరీరము నీవు సృష్టించుకోలేదు.
ఈ శరీరము నీకు వచ్చినటువంటి పాప శరీరం అనేది నువ్వు సృష్టించుకోలేదు. అదే కదా చెప్తున్నాను. దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో బంధించి ఉంచాడు. పాపము లేక లేఖనం అనేది నిన్ను పాపానికి పాపంలో బంధించింది. అవిధేయత స్థితిలో బంధించబడ్డావు. అవిధేయత స్థితిలో బంధించబడి చెప్పే బోధలు ఏమిటాయే, మనిషికి స్వాతంత్రం ఉందని చెప్తారు. నువ్వు బంధకంలో ఉన్నావురా బాబు అంటే, లేదండి మాకు స్వాతంత్రం ఉంది అంటారు. కాబట్టి ఈ స్వాతంత్రం అనేది ఎప్పుడు వస్తుందండి నీకు? నువ్వు ఆల్రెడీ దేవుడు నిన్ను బంధించి ఉంచాడు. అవిధేయత స్థితిలో నిన్ను బంధించి ఉంచాడు. నువ్వు ఆ సంఖ్యలు తెంపుకొని వెళ్ళి విధేయుడుగా ఉండలేవు. ఆ విధేయుడు కావాలంటే దేవుడు నిన్ను బంధించి ఉంచినటువంటి ఆ విధేయత స్థితిలో నుంచి విడుదల పొంది అప్పుడు నువ్వు దేవుడికి విధేయత చూపించగలవు. ఆ అవిధేయత స్థితిలో నుంచి నువ్వు విడుదల చేసుకోవడం కోసం యేసుక్రీస్తు అనే వాడి శరీరంలో నువ్వు చనిపోయావు. కాబట్టి చనిపోయిన వాడు పాపవిముక్తుడు అన్నారు. అవి 7 రోమపత్రిక. చనిపోయిన వాడు పాపవిముక్తుడు వచ్చింది. అప్పటి వరకు నీకు స్వాతంత్రం లేదు. అందుకు కదా నీకు స్వాతంత్రం వచ్చిందని గుర్తుగా ఉండడం కోసం కదా నువ్వు నీటిలో మునిగి సాదృశ్యపూర్వకంగా ఉపమాన వ్యక్తిగా చనిపోతున్నావు. ఇప్పుడు నాకు స్వాతంత్రం వచ్చిందని చెప్పడానికి అంటే వాక్యం ఇప్పుడు చెప్పినటువంటి బోధంతా నాకు అర్థమయ్యింది. నేను ఇప్పుడు విడుదల పొందాము. దేనికి విధేయత చూపించాలో నాకు ఇప్పుడు స్వాతంత్రం ఉంది అని ఇప్పుడు తెలుస్తుంది. పాపం అంటే ఏంటి, విధేయత అంటే ఏంటి, మనిషి యొక్క పరిస్థితి, ప్రకృతి సంబంధమైన మనిషి వీడు విత్తబడాలి, ఆత్మ సంబంధంగా లేపబడాలి. ఆత్మ సంబంధం శరీరంగా రావాలంటే నేను చనిపోవాలంటే పాప శరీర ఆకారం ఉండాలి, నేను అవిధేయతతో ఉండాలి. యేసుక్రీస్తు అనేటువంటి వానికి పాప శరీరాకారంలో దేవుడు పంపే ఆయనలో చనిపోయాడు. కాబట్టి నేను ఆయనతో పాటుగా చనిపోతే ఆయనతో పాటుగా తిరిగి లేస్తానని అవగాహన వచ్చిన తర్వాత, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు స్వతంత్రం అవుతావు కదా. సత్యం నిన్ను స్వతంత్రంగా చేస్తుంది అని చెప్పాడు యేసుక్రీస్తు. సింపుల్ మాట. తెలిసింది కాబట్టి స్వతంత్రం అయ్యావు. తెలియని వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు? ఈ విషయం ఏమి తెలియవు, మేము స్వాతంత్రం అని చెప్తారు. అవిధేయత స్థితిలో బంధించి దేవుడు అని ఒప్పుకోరు. ఏదైనా మా స్వాతంత్రం ఉందని చెప్తారు. మీరు దేనికైతే మీ అవయవాలను మీరు అప్పగించుకున్న పాపములకై మరణం కలిగించడానికి పాపానికి అప్పగించుకున్నట్టు దాన్ని ఏమన్నారంటే అక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసేవారి గురించి కదా ప్రస్తావన అధ్యాయంలో. క్రియలు చేసి వాళ్ళు చేసినటువంటి క్రియల వల్ల వాటి అంతం మరణమే అన్నారు. క్రియల వలన మరణం వస్తుంది. అయితే నువ్వు నీతి నిమిత్తము దేవునికి విధేయుడుగా ఎంచుకుంటే దానివల్ల జీవం వస్తుంది. ఈ నీతి నిమిత్తమైన విధేయత అనేది కేవలం విశ్వాస ప్రామాణికమైనటువంటిది. దానికి ప్రామాణికం విశ్వాసమే. ఓకే, ఈ విశ్వాసం అనేటువంటిది వచ్చిన తర్వాత ఇక క్రియతో నీవు చేసే క్రియతో పని ఉండవు. ఏ క్రియ చేసి మనుషుడు నీతిమంతుడు చెప్పలేడు అనుకోండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఎవడు కూడా నీతిమంతుడే తీర్చబడడు. ఏ క్రియ అయినా సరే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఆజ్ఞలే అనుకోండి, ఏ క్రియ వలన కూడా అది క్రియల మూలమైంది కాక అన్నాడు. రక్షింపబడేటువంటి నీ విశ్వాసం అనేది ఏదైతుందో అది క్రియల వల్ల నీకు రాలేదు. నీకు వచ్చినటువంటి విశ్వాసము నువ్వు ఏ క్రియ చేస్తే రాలేదు. అది విశ్వాసం క్రియ వల్ల వచ్చింది కాదు. విశ్వాసం వల్ల నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. అది క్రియల మూలంగా వచ్చిన విశ్వాసం అనేది క్రియల మూలంగా రాదు. నీవు చనిపోయావు అని నువ్వు తెలుసుకుంటే చనిపోవాలి. చనిపోయిన తర్వాత నువ్వు పాపముక్తుడివి అని నీకు అర్థమైన తర్వాత పాపం విషయంలో మృతులని మిమ్మల్ని మీరే ఎంచుకోండి అన్నాడు. పాపం విషయంలో చచ్చిపోయావు, లేవు, నువ్వు క్రియ చేయలేవు. క్రియ చేయాలంటే నువ్వు బ్రతికుండాలి. చనిపోయిన శవం ఎందుకు పాపం చేస్తుంది? చేయదు కదా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అవగాహనలో ఉండి క్రియల వలన రక్షణ వస్తుంది అని చెప్పేటువంటి శుద్ధాబద్ధం. విశ్వాసం వల్ల మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడతావు. ఆ విశ్వాసమే అది దేవుడు ఇచ్చింది. సో ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు ఆత్మ సంబంధమైనటువంటి వానిగా మారాలి, మార్పు చెందాలి అంటే మరణం రావాలి. మరణం రావాలంటే పాపం చేయాలి. పాపం చేస్తే కానీ మరణం రాదు. లేదంటే ఏమవుతుంది? ఇందాక మనం అనుకున్నట్టుగా పండు తినకపోయినా అదంతా చచ్చిపోతాడు.
ప్రకృతి సంబంధమైనటువంటి నియమం పనిచేస్తుంది కాబట్టి చనిపోతాడు. అయితే అతనికి విశ్వాసమూలమైనటువంటి నీతి కలిగేందుకు అవకాశం ఉండదు. అంటే మిగతా జీవరాశుల్లాగే ఆదాం చనిపోతే ఆయన మరణం వృధా అయిపోతుంది. ఆయన ఎలా చనిపోవాలంటే ఆయనలో అందరూ చనిపోవాలి. ఆదామునందు అందరూ మృతి పొందారు అనేటువంటి మాట నెరవేరాలి. ఆ విధంగా ఆదాం చనిపోవాలి. అంటే ఆజ్ఞాతిక్రమం జరగాలి. ఆదాము ఒక జంతువులాగా పశువులాగా ఏ పాపం చేసినా జంతువులు పాపం చేయవు కదండి, వాటికి ఆజ్ఞలు లేవు కదా. ఆజ్ఞ లేనటువంటి వాడుగా ఒక ప్రకృతి సంబంధమైనటువంటి జంతువులాగా ఆ పశువుల్లో ఒక పశువులాగా ఆదాం చావకూడదు. ఇతను ఆజ్ఞాతిక్రమం వల్ల చావాలి. ఎందుకు అంటే ఈయనలో ఇంకా చనిపోవడం చాలా మంది ఉన్నారు. ఆదామునందు అందరూ చనిపోవాలి కాబట్టి ఆజ్ఞాతిక్రమం జరిగి ఆదాము మూలముగా పాపం ద్వారా మరణము లోకంలోనికి రావాలి, అపరాధము అనేది రావాలి. అందుకని ఒకని అపరాధం మూలముగా అందరూ చనిపోయారు అని రాదు. ఒకటి చనిపోతే అందరూ చనిపోయారని భావించిన దానికి గుర్తుగా యేసుక్రీస్తు అనేవాడిని దేవుడు నిజమైనటువంటి ఆదాము అనేటువంటి గుర్తుకు నిజరూపం యేసుక్రీస్తు. ఈయన పాపముగా చేయబడి ఆ పాపంకి దేవుడు ఆయన శరీరంలో శిక్ష విధించాడు. కాబట్టి చనిపోయి తిరిగి యేసు దేవుడు అంటే ఇవన్నీ పోతాయండి, వేస్ట్ పోతాయి. ఆత్మ ప్రకృతి సంబంధంగా మారదు. ప్రకృతి సంబంధమైతే ఆత్మగా మారుతుంది. ఈ రివర్స్ బోధ చేసి మనుషులని ఒక భ్రమలో ఉంచి ఇదే నిజమైన సువార్త, ఇదే సత్యం, ఇదే యేసే దేవుడు అని చెప్పేటువంటి మాటలు ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి. వీలైతే ఈ విషయంలో ఇంకా కొద్ది విస్తారంగా మాట్లాడితే ఇంకో వీడియో మాట్లాడడానికి అవకాశం ఉంటే మాట్లాడతాం. వందనాలు.